శ్రోతలకు నమస్కారం. ఈరోజు నేను లాభించిన కళ మరియు మంత్రియుక్తి అని రెండు చిన్న కథలు చదివి వినిపిస్తాను. ముందుగా లాభించిన కళ. ఈ కథను శ్రీ కైపు ఆదిశేషారెడ్డి గారు రచించారు. ఒక అగ్రహారంలో శ్రీదేవమ్మ అనే ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు రామయ్య, చిన్నవాడు సీనయ్య. సీనయ్యకు ఎడమకాలు చచ్చుపడిపోయింది. అతను కర్ర సహాయంతో నింపాదిగా మాత్రమే నడవగలడు. తన చిన్న కొడుకు స్వశక్తితో పొట్టపోసుకోలేడని శ్రీదేవమ్మ దిగులు పడేది. ఆ దిగులుతోనే ఆమె మంచం పట్టింది. ఒకనాడు ఆమె రామయ్యతో, నాయనా, సీనడి భారం నీదేరా, వాణ్ణి ఎలా చూస్తావో ఏమో అని కన్నీరు కార్చింది. రామయ్య తల్లి కన్నీరు చూడలేక కళ్ళు మూసుకుని, అలాగేనమ్మా, వాడికి ఏ లోటు రానియ్యను అని తల్లికి మాట ఇచ్చాడు. ఈ మాట వింటూనే శ్రీదేవమ్మ సంతోషంగా ప్రాణాలు వదిలింది. అన్నదమ్ములకు ఇప్పుడు కాచిపోసేవారు లేరు. రామయ్యను పెళ్లి చేసుకోమని ఇరుగు పొరుగు వాళ్ళు సలహా ఇచ్చారు. వారి సలహా పాటించి రామయ్య కనకమ్మ అనే ఆమెను పెళ్ళాడాడు. కాపరానికి వచ్చినది మొదలు కనకమ్మకు సీనయ్య అంటే చిరాకు ఏర్పడింది. తన భర్త కష్టపడి సంపాదించి తెస్తూ ఉంటే సీనయ్య తేరగా తింటూ కూర్చుంటున్నాడని ఆమె సూటిపోటి మాటలు అనేది. సీనయ్య వాటిని భరించేవాడే కానీ అన్నతో చెప్పేవాడు కాడు. రాను రాను కనకమ్మకు సీనయ్య అంటే అసహ్యం జాస్తి అయ్యింది. ఆమె ఒకనాడు సీనయ్యతో, ఇంటి పట్టున కుక్కలాగా బతక్కపోతే ఎటైనా పోరాదు అన్నది. సీనయ్యకు దుఃఖం ఆగలేదు. కానీ అతన్ని ఓదార్చేవారు ఎవరూ లేరు. అతనికి ఇంటి మీద రోత పుట్టింది. వదినగారు పెట్టే అన్నంతో అతనికి ఆకలి కూడా తీరటం లేదు. భగవంతుడి మీద భారం వేసి ఒకనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా అతను ఇల్లు వదిలి బయలుదేరాడు. సీనయ్య కర్ర ఊతతో నడుస్తూ కూర్చుంటూ దారిలో ఏ ఆకో కాయో తింటూ 4 రోజులు నడిచి రాజుగారుండే నగరం చేరాడు. అతను అక్కడికి చేరేసరికి బాగా చీకటి పడింది. మర్నాడు రాజుగారి దర్శనం చేసుకుని ఆయనను యాచించి ఏదైనా పుచ్చుకుందామనుకుని సీనయ్య ఆ రాత్రి ఒక అరుగు మీద పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో సీనయ్యకు అవిటికాలు లేదు. పైగా అతని వద్ద చాలా డబ్బు కూడా ఉన్నది. అతను పడుకుని నిద్రపోతూ ఉండగా 4 దొంగలు వచ్చి కత్తి చూపి అతన్ని భయపెట్టి అతని వద్ద ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు అతను దొంగలు దొంగలు అని గట్టిగా అరిచాడు. సీనయ్య ఆ కేకలు పైకే పెట్టి తన కేకలకు తానే మేలుకున్నాడు. అతను కేకలు పెట్టిన సమయంలో పక్కనున్న జమీందారు ఇంట్లో నిజంగానే ఒక దొంగ ప్రవేశించి ఉన్నాడు. తనను ఎవరో కనిపెట్టారని వాడు భయపడి వీధిలోకి జారుకున్నాడు. ఈ లోపల సీనయ్య పెట్టిన కేకలకు లేచి బయటకి వచ్చిన జనం దొంగను కాస్త పట్టుకున్నారు. వాళ్ళు ఆ దొంగను, వాణ్ణి పట్టేందుకు సహాయపడిన సీనయ్యను రాజ్యసభకు తీసుకుపోయారు. వాళ్ళు రాజుగారికి సీనయ్యను చూపి, ఇతనే దొంగను చూశాడు, పాపం కుంటివాడు కావటం చేత తాను దొంగను పట్టలేక కేకలు పెట్టాడు అని చెప్పారు. రాజు సీనయ్య సంగతి అంతా అతని ద్వారా తెలుసుకుని రామయ్యను కనకమ్మను పిలిపించి సీనయ్యను సరిగ్గా చూడనందుకు వారిని మందలించి సీనయ్యకు డబ్బు ఇచ్చి అతన్ని అన్న వెంట తిప్పి పంపేశాడు. ఈ కథ సమాప్తం. రెండవ చిన్న కథ మంత్రియుక్తి. ఈ కథను శ్రీ కె మార్కండేయులు గారు రచించారు. పూర్వం ఒక రాజుగారు ఏటా పండిత సన్మానం చేసి దానధర్మాలతో పండితులను సత్కరించేవాడు. కానీ ఒక ఏడు ఏదో కారణాల వల్ల రాజుగారి ఖజానా ఖాళీ అయ్యింది. పండితులకు వార్షికాలు ఇవ్వటం ఎలాగా అన్న సమస్య రాజును బాధించింది. రాజుగారు తన బాధను మంత్రికి చెప్పుకున్నాడు. మంత్రి కొంచెం ఆలోచించి ఈ సమస్యను తాను పరిష్కరిస్తానని మాట ఇచ్చాడు. పండిత సన్మానం జరిగే రోజు వచ్చింది. సంభావనల కోసం పాతవారు కొత్తవారు అధికంగా పండితులు వచ్చారు. మంత్రి కొత్తగా వచ్చిన వారికి ఒక విడిది, ఆనవాయితీగా వస్తున్న పండితులకు మరొక విడిది ఏర్పాటు చేశాడు. ఆయన ముందుగా కొత్తగా వచ్చిన పండితుల విడిదికి వెళ్ళి, రాజుగారి ఆరోగ్యం బాగుండలేదు, అందుచేత ఈ ఏడు కొత్త పండితులకు సన్మానం లేదు,
మీరంతా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. తరువాత ఆయన పాత పండితుల విడిదికి వెళ్ళి రాజుగారి ఆరోగ్యం బాగుండలేదు, అందుచేత ఈ ఏడు కొత్త పండితులకు మాత్రమే సన్మానం జరుపుతున్నారు అని పాత పండితులను కూడా పంపేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.